ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 4. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కీర్తన గ్రంథం 133వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు మొట్టమొదటిసారిగా బేతనీకి వచ్చిన సందర్భము యోహాను సువార్త 11వ అధ్యాయం 1లో వ్రాయబడిను. బేతనీలోనున్న మార్త, మరియా, లాజరుల కుటుంబము ప్రభువు యొక్క ప్రత్యేక ప్రేమను పొంది ఉండెను. వారిలో అనేక తప్పులు, పొరపాటులు, అంతర్య బలహీనతలున్నను ఆయన వారిని ప్రేమించెను. అదే ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు. ఆ ప్రేమను పూర్తిగా అంగీకరించినప్పుడే ఆయన ఇచ్చు జీవమును, సంతోషమును, ఆరోగ్యమును అనుభవించగలము. అయితే మనుష్యుడు ఐశ్వర్యము కలిగి ఉండి కూడా అంతరంగిక దౌర్భాగ్యత కలిగి దుఃఖించుచుండవచ్చును. అనేకులు తలంచు రీతిని లౌకిక సంపదలు దైవ ప్రేమకు రుజువు కాదు. దైవాశీర్వాదము శాశ్వతమైనది. కీర్తన గ్రంథం 133వ అధ్యాయం 3వ వచనం. నిజమైన దీవెన శాశ్వత జీవమునకు సంబంధించినదియు, శాశ్వత జీవమునకు సంబంధించిన ప్రతి విషయము నిజమైన దీవెన అనియు గ్రహింపవలెను. అంతరంగిక సమాధానమును బట్టియే నిజమైన జీవమును అనుభవించగలము. శ్రమలు, ఇబ్బందులున్నను నిత్య జీవము గల వారమొగుట వలన నిజమైన దీవెన కలిగి ఉండగలము. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 67 నుండి 71లలో దావీదు ఇబ్బందులను, పరీక్షలను ఆశీర్వాదముగా ఎంచుచున్నాడు. తన ఇబ్బంది వలన దేవుని వాక్యమును గ్రహించి దాని ప్రకారం నడుచుకొనగలుగుచున్నాడు కనుక ఆయన దేవుని స్తుతించుచున్నాడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 19, 35, 36 వచనాలు. అదే ఇబ్బందిలో అతడు విశాలమైన స్థలమునకు వచ్చుచున్నాడు. యోబు కూడా తనకు కలిగిన మహాశ్రమను బట్టి రెండంతల ఆశీర్వాదము పొందెను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం, 12వ వచనం, 13వ వచనం. దేవుడు ఎంతో బాధాకరమైన శ్రమలు మన జీవితంలోనికి రానిచ్చినప్పుడు నిత్య జీవము గల వారమైనందున ఆ బాధాకరమైనవే ఆశీర్వాదకరములగును. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.